రైతు సోదరులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాల్సినంత యూరియా ఉంది, రైతులు ఆందోళన చెందవద్దని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. యూరియా అమ్మే సహకార సంఘాల దగ్గర, మార్కెట్ కేంద్రాల దగ్గర, రైతు భరోసా కేంద్రాల దగ్గర కిలోమీటర్ల కొద్దీ క్యూలు ఉంటా ఉన్నాయి. మరి సరిపడినంత స్టాక్స్ ఉంటే రైతులు ఒక్కో కేంద్రం వద్ద 2 రోజులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇప్పటికే 6,35,000 టన్నుల యూరియాని మేము రైతులకి సప్లై చేశామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్టాక్స్ మాత్రమే. సహకార సంఘాల ద్వారానో, మార్కెట్ల ద్వారానో, రైతు భరోసా కేంద్రాల ద్వారానో 50% అయితే రైతులకు సరఫరా చేశారు. మిగతా 50% వ్యాపారస్తులకి యూరియాని అప్పగించారు. మరి ఆ వ్యాపారస్తులు రైతులకు ఇచ్చారా, వాళ్ళ గోడౌన్స్కి తరలించారా అనే విషయం మాత్రం ఎవరికి తెలియదు. తాజాగా సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సీరియస్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే అక్రమంగా యూరియాని స్టాక్ చేశారో వ్యాపారస్తులు, వారి మీద పీడీ యాక్ట్ పెట్టండి అని ఆదేశాలు జారీ చేశారు. మరి రాష్ట్రం మొత్తం మీద ఒక్కడి మీద పెడతారా లేదా అని చూద్దాం. ఎందుకంటే మంత్రులు ఆదేశించగానే అధికారులు పరుగులు పెడతారని ఆశించడం భ్రమే. డబ్బు ఎవరికి చేయదు, ఎవరికి చేరాల్సిన వాళ్ళకి చేరుతూ ఉంటాయి. యూరియా బస్తాలు గోడౌన్స్కి వెళ్ళిపోయి 266 రూపాయలు అమ్మాల్సిన యూరియా బస్తా 600 రూపాయలకు వెళ్ళిపోతా ఉంది. యూరియా గోతం కావాలంటే డిఏపి కొనాలి, పొటాష్ కొనాలి, పురుగు మందులు కొనాలి, లేదంటే యూరియా గోతం బయటికి రాదు. ఈ విధంగా రైతుల్ని పీడించుతుంటా ఉన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ క్యూలు ఉంటా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన స్టాక్స్ అయితే వచ్చాయి, కానీ రైతులు పెద్ద ఎత్తున ఎరువులు వినియోగిస్తూ ఉన్నారు, యూరియాని విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. యూరియా వినియోగం తగ్గించండి, నానో యూరియా అందుబాటులోకి వచ్చింది, నానో యూరియా బాగా పనిచేస్తుంది, దాన్ని స్ప్రే చేసుకోండి అని చెప్పేసి అచ్చెన్నాయుడు చెబుతా ఉన్నాడు. యూరియా వినియోగం తగ్గించాలంటే అది ఒక రోజుతో అయ్యే పని కాదు, ఒక సంవత్సరంతో అయ్యే పని కాదు, ఒక 2 సంవత్సరాల్లో అయ్యే పని కాదు. దీర్ఘకాలిక ప్రణాళికతో రైతులకి ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడం, యూరియాని ఎక్కువగా వినియోగించడం వల్ల దుష్ఫలితాలు ఎలా ఉంటూ ఉన్నాయి, చీడపీడలు ఎలా పెరిగిపోతూ ఉన్నాయి అనేది రైతులకు వివరించడం, యూరియా వినియోగాన్ని నిదానంగా తగ్గించుకుంటూ పోవాలి. ముఖ్యంగా మిర్చిలో, మొక్కజొన్నలో, పసుపులో, పశుగ్రాసాల్లో ఇలాంటి పంటల్లో మొక్కజొన్నతో సహా ఎకరాకి 10 నుంచి 20 బస్తాలు యూరియా పోస్తా ఉన్నారు. యూరియా ధర తక్కువగా ఉండడం కూడా ఇది ఒక ప్రధాన కారణం యూరియా ఎక్కువగా వినియోగించడానికి. మిగతా కాంప్లెక్స్ ఎరువులన్నీ 1350, 1450, 1650, 1850 ఈ విధంగా ఉంటే యూరియా 266 రూపాయలు ఉంది. అందువల్ల యూరియా 70% పైగా యూరియా వాడుతూ ఉన్నారు. ఆ మిగతా 30% కాంప్లెక్స్ ఎరువులు, ఆ డిఏపి, పొటాషులు 26 ఇవి వాడుతూ ఉన్నారు. రైతు సోదరులు కూడా యూరియా వినియోగం అయితే తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. 1 ఎకరా వరి సాగులో 3 బస్తాల ఎరువుల దగ్గర నుంచి ప్రస్తుతం యావరేజ్న 8 బస్తాల ఎరువులు పోస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే 12 బస్తాల ఎరువులు కూడా వేస్తూ ఉన్నారు. ఎరువులు విపరీతంగా వాడి భూములన్నీ సారాన్ని కోల్పోయాయి. ఎరువులు వేయకపోతే దిగుబడి వచ్చే పరిస్థితి రాని పరిస్థితికి తీసుకొచ్చారు. సేంద్రియ ఎరువులు వాడండి, రసాయన ఎరువుల వినియోగం తగ్గించుకోండి. యూరియా కొరత ఉంది అని కనుక ఎవడైనా వీడియో చేస్తే జైల్లో పెట్టేలాగా ఉన్నారు. సాక్షిలో ఈరోజు ప్రధాన పత్రికలో బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో గుల్లపల్లిలో రైతులు ఏ విధంగా చెప్పులన్నీ క్యూలో పెట్టారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు వైసీపీ కూడా అన్నదాత కోసం అంటూ ఒక ఉద్యమాన్ని చేపట్టింది. మరి ఆ ఉద్యమం సక్సెస్ అవుతుందా లేదా చూడాలి. యూరియా అయితే అందుబాటులో ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది. రైతులకైతే యూరియా కొన్ని ప్రాంతాల్లో మాత్రం లభ్యం కావడం లేదు. ముఖ్యంగా వరి సాగు ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో యూరియా కొరత ఉంది. మెట్ట పంటలు ఇప్పుడిప్పుడే సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి పెద్దగా మెట్ట ప్రాంతాల్లో యూరియా షార్టేజ్ లేదు. మీ ప్రాంతంలో యూరియా మీకు లభిస్తుందా లేదా, ఎంఆర్పికి మీకు యూరియా దొరుకుతుందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.